హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం 10 నిమిషాల్లో జ్యూసీగా ఉండే జిలేబీ నిజమా కాదా అని నేను ట్రై చేశానండి. బట్ షుగర్తో కాకుండా బెల్లంతో ట్రై చేశాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజంగా 10 నిమిషాల్లోనే ఈ జ్యూసీ జిలేబీ క్రిస్పీగా క్రంచీగా యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లో లాగా వస్తుందో లేదో మీకు తెలుస్తుంది. మరి ఇలాంటి కొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనం ఈ కప్పుతో నేను 4 కప్పుల తురిమిన బెల్లాన్ని ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. లోతుగా ఉన్న గిన్నెలో పాకం పట్టుకోవాలండి. అలా అయితే మనం జిలేబీ డిప్ చేయడానికి బాగుంటుందన్నమాట. అందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 4 కప్పుల తురిమిన బెల్లానికి 2 కప్పుల నీళ్లు పోసి అందులో 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పాకం పట్టుకోవాలి. ఇలా పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయిలో 1 ఇంచు వరకు నూనె పోసుకొని మరిగించుకోవాలి. అది మరిగేలోపుగా పిండి రెడీ చేసుకుందాం. 2 కప్పుల మైదా పిండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నూనె కానీ వెన్న కానీ ఏమీ వేయకూడదండి. అందులోనే 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేయాలి. దీని బదులుగా బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా కూడా వేసుకోవచ్చు. ముందుగా పొడి పదార్థాలు బాగా కలపాలి. మైదాపిండి, నెయ్యి, ఈనో పౌడర్. తర్వాత కొంచెం నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పుల నీళ్లు పట్టినాయండి. ఈ విధంగా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపకూడదు, కొంచెం గట్టిగానే కలపాలి. అందులో మీకు ఇష్టమైతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కలర్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టాను. ఇక్కడ నా దగ్గర సాస్ బాటిల్ ఉందన్నమాట. ఇందులో ఈ పిండిని నింపి పెట్టుకున్నాను. లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా కవర్లో కూడా మీరు పిండిని నింపుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ లోపుగా బాగా రెడీ అయిందో లేదో చూద్దాం. పాకం ఎప్పుడైతే గమ్మీగా తయారవుతుందో అప్పుడు రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా కాగిన నూనెని కొద్దిగా పిండిని డ్రాప్ చేసుకొని టెస్ట్ చేయాలన్నమాట. అంటే నూనెలో బబుల్స్ వస్తూ ఉంటే కాగినట్టు అర్థం. అలాంటప్పుడు ఒక చిన్న జిలేబీ వేసుకొని అది దానంతటా పైకి తేలితే నూనె పర్ఫెక్ట్గా కాగినట్టు. అప్పుడు మీకు నచ్చిన జిలేబీలు వేసుకోండి. నూనె మాత్రం వెడల్పుగా ఉన్న గిన్నెలోనే మీరు కాగబెట్టుకోవాలి. ఇక్కడ నేను వెడల్పుగా ఉన్న కడాయిలో కాగబెట్టుకుంటున్నాను. నూనె కూడా 1 ఇంచ్ వరకే వేయాలి. మరీ ఎక్కువ నూనె అవసరం ఉండదు. ఇక్కడ నేను సాస్ బాటిల్తో వేస్తున్నాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అలాగే ప్లాస్టిక్ కవర్ దేనితోనైనా కూడా వేసుకోవచ్చు. పాల ప్యాకెట్ కవర్తో వేయచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా 2 నిమిషాల చొప్పున వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ జిలేబీల్ని కొంచెం వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. వేయగానే 5 నుండి 10 సెకండ్లు ఉంచితే సరిపోతుంది. వెంటనే వాటిని తీసేయచ్చు అనమాట. అటువైపు ఇటువైపు ఒకసారి తిప్పి తీసేయచ్చు. అందులోనే ఈ జిలేబీలు పాకాన్ని పీల్చేసుకుంటాయి. ఇక్కడ మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా, నేను తయారు చేసుకున్న అన్ని జిలేబీల్ని లోతుగా ఉన్న ఈ బెల్లం పాకంలో వేసి 2 వైపులా తిప్పి సర్వ్ చేసుకుంటున్నా. అంతేనండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీద చల్లి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా, చాలా జ్యూసీగా, చాలా బాగున్నాయండి. క్రిస్పీగా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కెట్లో తిన్నట్టుగానే ఉన్నాయి. అది కూడా 10 నిమిషాల్లో అయిపోయింది రెసిపీ. మా బాబు అడిగాడని అప్పటికప్పుడు చేశాను అనమాట. మీరు ఏ డౌట్ లేకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు కూడా 100% నచ్చుతుంది. ఒకవేళ ఈ రెసిపీ మీరు ట్రై చేసి బాగా వస్తే నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.